అందరికీ నమస్కారం। ఈ రోజు మనం సింప్లీ గుడ్ ఫుడ్ సిరీస్ లో రోజు తినే వంటని ఎలా హెల్తీగా చేసుకోవాలో చూద్దాం। ఈ రోజు వీడియోలో మనం ఆలు గోబీ కూర మళ్ళీ సాఫ్ట్ గా ఉండే రాగి రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇది ఒక ప్లేట్ ఫుల్ మీల్, చాలా టేస్టీగా హెల్తీగా తక్కువ ఆయిల్ తో చేసింది। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్। ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 ఇంచ్ క్యూబ్స్గా కట్ చేసిన ఒక పెద్ద పొటాటోని వేసి బాగా కలపాలి। తర్వాత అందులో ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి। అంతసేపట్లో మనము రాగి రోటీకి ప్రిపరేషన్ చేసుకోవచ్చు। ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు నీళ్లు వేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గీ వేసి మరగనివ్వాలి। నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో 1 కప్పు రాగి పిండి వేసి కలపాలి। స్టవ్ ఆఫ్ చేసి మిగిలిన వేడి మీద కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి। పొటాటో ఉడికిన తర్వాత పెద్దగా కట్ చేసి ఉంచిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలపాలి। ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అవి కూడా వేసి కలపాలి। తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టాలి। సాధారణంగా కాలీఫ్లవర్లో ఉప్పు వేసిన తర్వాత అదనపు నీరు పోయాల్సిన అవసరం ఉండదు, కానీ డ్రైగా ఉంటే కొంచెం నీరు స్ప్రింకిల్ చేస్తే చాలు। మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి। సిమ్లో ఉడుకుతున్నంత సేపట్లో మనము రాగిపిండి చల్లారి ఉంటుంది, దాన్ని మనము ప్లాట్ఫామ్ మీద కానీ ఏదైనా నీడింగ్ ప్యాడ్ మీద కానీ వేసుకొని 2-3 నిమిషాలు సాఫ్ట్ డవ్ అయ్యే వరకు బాగా మసాజ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా డవ్ ఎంత సాఫ్ట్గా అయిందో, చక్కగా సాఫ్ట్గా అయ్యేట్టు మనం దాన్ని నీడ్ చేసుకోవాలి। ఇప్పుడు కూర ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకుందాము। కూర ముక్కలన్నీ చక్కగా ఉడికాయి। ఇప్పుడు దాని మీద 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు సన్న మంటపై ఉంచాలి। ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు కూర రెడీ అయింది, రాగి రోటీ తయారు చేసుకుందాం। నేను చెప్పిన క్వాంటిటీస్కి మీకు 6 రాగి రోటీలు వస్తాయి। రోటీ డవ్ చాలా సాఫ్ట్గా తయారు చేసాం కాబట్టి ఇది సులభంగా స్ప్రెడ్ అవుతుంది। మెల్లిగా ఒత్తుకుంటూ పెద్దదిగా పలుచటి రోటీగా చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు పెనం మీద వేసి 2 వైపులా కాల్చుకోవాలి। ఒకవైపు సగం కాలిన తర్వాత తిప్పితే చక్కగా పొంగుతుంది। చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో। దీని మీద 1/4 టీ స్పూన్ గీ రాసి ఫోల్డ్ చేసి పక్కన ఉంచుకోవాలి। అలాగే మిగతా రోటీలన్నీ తయారు చేసుకోవాలి। ఈ విధంగా మన కూర రోటీ రెడీ అయ్యాయి। ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో పెట్టుకుందాం। సో ఈ విధంగా మన హెల్దీ ప్లేట్ మీల్ రెడీ అయింది। దీన్ని మేము కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్। థ్యాంక్ యూ।